హలో అండి, అందరికీ నమస్కారం. ఏమ్రా గుండె ఎక్కడిది అంటే మొన్న వ్లాగ్లో చెప్పాను కదా, తిరుపతి అని పెద్ద సెలబ్రిటీ. మరి ఇక వ్లాగు ఏంటి సంగతి? లేదు, హ్యాపీ హోలీ చెప్దాం. ఈరోజు కూడా పెట్టాలి మళ్ళీ, కానీ ఇక ఓకే. హ్యాపీ హోలీ అండి. హోలీ అనేది చిన్నప్పుడు ఎలా జరిగేదంటే డిఫరెంట్ ఫేసెస్. ఓకే, ముందు రోజు హోలీ అనగా మా ఇంటి దగ్గరలో కాగడి కలుస్తారు. సో ఫ్రెండ్స్, కజిన్స్ అందరు కలిసి వి వుడ్ బి ఎంజాయ్ బై ద హ్యాంగ్ బై ద ఫైర్, రైట్. తర్వాత ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు హోలీ కదా, పైన మూటలు అవన్నీ తీసి చిరుగులు బొక్కలు లేకుండా ఒక డ్రెస్ పాత తీయాలి. ఎట్ ద సేమ్ టైం అది కొంచెం మంచిగా ఉండేటోడు చూసుకోవాలి. డ్రెస్ సెలెక్షన్ అయిపోతుంది. తెల్లారి టిఫిన్లు గట్రా అవన్నీ వేసుకొని కలర్లు తీసుకోవాలి. అజెండా ఏంటి? పూస్తే పోకూడదు. కొత్త కలర్ తీసుకుంటే సీప్. సరే, సునేర్ అని అదని ఇదని కొందరు పళ్ళకు పెట్టే కలర్ తీసుకుంటారు. మా కజిన్స్ అయితే పళ్ళ దోమిల్లా అంత పళ్ళ దోమ కలర్ ఉంటుంది, అది ఇంతవరకు పోదు. కలర్లు ఇది అలా ఆడుకునేది. నెక్స్ట్ ఫేజ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుడ్డు. హోలీ పండుగ రోజు నీ తల మీద గుడ్డు పగలలేదంటే ఇజ్జత్ వేరట్టే. అందరూ రకరకాల ప్లేస్లో కొడుతున్నట్టు. అది ఏ ప్లేస్లో కొడతారనేది అది నీ మీద ఉన్న ప్రేమ మీద ఆధారపడుతుంది. అయిపోతుంది. ఆడుకున్నాం, పిచ్చ బుర్రలో బొర్రినాం, అంతా అయిపోయింది. సాయంత్రం పూట ఇంటికి వెళ్ళాం. ఇంట్లో మా దవడల దగ్గర కూడా ఎందుకు వచ్చినావో ఏంది ఇదంతా అంటే అమ్మ తిట్లన్నీ పరిస్థితులు లోపలికి వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ కలుపుతాం. అందరూ స్నానం చేసిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె రాసుకొని బయటకు వస్తే కలిసినా కూడా ఏంద్రా పోలేదు నా చిన్న పూలు అంటే అది పోనవుడు పూసిన ఉంటాడు కదా, చూసినా అది పూసింది నేనే. డిఫరెంట్ జ్ఞాపకాలు అన్నట్టు. సో తర్వాత అందరం కలిసి సాయంత్రం పూట వీలైతే ఏదో తినడం, చేయడం, ఆడుకోవడం అలా జరిగాయి అన్నట్టు. యా, సో హ్యాపీ హోలీ. సో try to enjoy with your family and your cousins, and if possible try to relive those cherished childhood moments with them.